మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవతకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుని ఈ దినపు వాగ్దానం, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. కీర్తన గ్రంథం 32:8 మాట రాయబడింది. దేవాదేవుడు మనం నడిచే మార్గము మనకు బోధిస్తూ ఉంటాడు. దేవుడు మన తండ్రి లోకానుసారం తండ్రి మనం ఎట్టిగా పొందాలని లోకానుసారం తండ్రి పోస్తే పరమ తండ్రి మనకేందో మనం ఎట్టిగా నడవాలి, ఆత్మీయతలో బలం ఉండేలాగా మనం లోకంలో ఎట్టిగా జీవించాలని మనం నడవలసిన ప్రతి మార్గం కూడా దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన మన పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటే మనం బోధిస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని మీద భయభక్తి కలిగి మనం నడుస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ మనలో ఉండి మనం నడిపిస్తూ ఉంటాడు. చెడు మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గం నడిచేలాగా మంచి తలంతులు మంచి ఆలోచనలు మనం దయచేస్తాడు అనమాట. అందుకని ఏమంటున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీ బోధించదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడంట. దేవుడు మన యందు దృష్టి ఉంచితే మనకు ఆలోచన మంచి మంచి వస్తాయి. అందుకే జ్ఞానం కొరకు నన్ను అడగండి, నేను ధారాళంగా దయచేస్తాను. జ్ఞానం లేక సొలొమోను జ్ఞానం అడుగుతాడు ఆ రాజ్య పరిపాలన. అలాగే ఈ లోకాంశం మనం జీవించినప్పుడు మనకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. అది దేవుని జ్ఞానం కావాలి, లోకానుసారం జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మనకు ముందనుకోండి, దేవుడు మనకి ఆలోచన చెప్తాడు, మనకు బోధిస్తాడు, మనం నడవలసిన మార్గం మంచి మనం నడిపిస్తూ ఉంటాడు. మనం ఎక్కడ ఇరుక్కుపోకుండా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చిత్తంలో మనం ఉన్నాం ఒకటి, ఆయనకు మన జీవితాన్ని మనం అప్పచెప్పుకున్నాం కాబట్టి మనం నడిపించే నాయకుడు ఆయనే. కాబట్టి ఏదైనా వాగ్దానం సహోదరుడు సహోదరి మనందరం కూడా మనం ఎప్పుడు ఆయన మార్గం నడవాలి, ఆయన బోధ వినాలి. అప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచుతాడు, మనకు ఆలోచన చెప్తాడు. ఎప్పుడు కూడా ఆయన ఉపదేశం మీద నడుద్దాం, ఆయన చిత్తం నెరవేర్దాం. దేవుని యొక్క ఆశీర్వాదం మనం అందరం పొందుకునే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీపించండి. ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుండా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడ, కనికరపుండా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకోరైనా మరి ఇదనం మేము చేస్తారు మా చేతి పనులు మమ్మల్ని దీవించి మా యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏ కీడు రాకుండా అందరితో సమాధానం శాంతి నెమ్మది ఇచ్చండి. మీరు చేసే పని అంతట్లో మీరు తోడు, మీరు వెళ్ళే ప్రతి మార్గం అయ్యా మీరు తోడుగుండండి ప్రభా. అయ్యా తండ్రి, యజమానుల ద్వారా తోటి పని వారితో ఏకీడు రాకుండా సార్ మాకున్న బలహీనతను ముట్టండి. ఆయా తండ్రి మా బలహీనతను దూరపరచండి. పరివారం ఒత్తిడి లేకుండా సార్ యజమానులు నెలలా జీతాలు ఇచ్చగలరు, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాన్ని మీరు తినేలా సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. తాగుడు వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలను విడిపించండి, కుటుంబ సమస్యలు విడిపించి కృప చూపి దినమంతా మేము చేసే పనంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరం, సమాధానకరం, సంతోషకరం కృప దేవా మీరు మాకు దయచేయమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.